హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే లేటెస్ట్ వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో గైస్, ఈరోజు అక్బర్ పౌల్ట్రీ ఫామ్. సో ఇప్పుడైతే మన బర్డ్స్ అనేవి లిఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి. సో అదేవిధంగా మనమైతే ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. సో కంప్లీట్ అయిపోయాక ఒక 4-5 డేస్ అయినా మనం వెయిట్ చేయాలి. సో రిజల్ట్ అనేది ఏందనేది వీటి గురించి అనేది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను కదా. సో పీసీ అండ్ ఎఫ్సిఆర్ సో మనకు ఏ విధంగా వచ్చింది అనేది నేను ఇంకా 4-5 డేస్లో నేను చెప్తాను. సో వాళ్ళైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకు, సో వచ్చిందా లేదా అనేది. సో అంతవరకు అయితే వెయిట్ చేద్దాం. సో అలాగే మనమైతే ఇప్పుడు పొట్టుకు అయితే ఆర్డర్ అయితే ఇప్పుడు ఎరువు అయితే మనం సేల్ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో 2-3 కస్టమర్ అయితే వచ్చేసారు. సో వాళ్ళైతే చూసుకోరు. సో రేటు కుదిరిందంటే సో ఇదైతే మనకు పోవడం అయితే జరుగుతుంది. సో అంతవరకు అయితే మన వీడియోస్ అనేవి కొన్ని ఇప్పటి నుంచి రావు. ఎందుకంటే మనం ఇప్పుడు వారికి ఏదైనా కంటిన్యూ డే బై డే నడుస్తుంటే మన వీడియోస్ అనేది తీసి మనం అప్డేట్ అనేది చేయొచ్చు. సో ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి సో మనదైతే పొట్టు పోతేనే మనకి ఎరువు అనేది పోతేనే మళ్ళీ మనం పెట్టవచ్చు. సో అదేవిధంగా నేను నిన్న వీడియోలో కూడా మీకు చూపించాను. సో మనము ఫీడర్లు అండ్ డింకర్లు ఏ విధంగా పెట్టుకోవాలనేవి. సో మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్టుకోవాలి. సో ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు లిటర్ అనేది పొట్టు అనేది ఎత్తడం జరుగుతుంది కదా. సో వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండదు అన్నట్టు ఈ విధంగా కట్టుకుంటే. సో ఇంకా మనవి ఇంకా రాలేదు కాబట్టి కొన్ని అనేది నేను కట్టయితే చూపిస్తున్నాను మీకు. సో నాకు టైం ఉన్నప్పుడు ఇవి కూడా అన్నీ కంప్లీట్గా నేను కట్టేస్తాను మీదికే, ఓకేనా. సో ఈ విధంగా కట్టేసుకొని సో మన మధ్యలో రేకులు ఇట్లా ఉన్నాయి కదా, అవన్నీ తీసేసుకొని సో మనం వన్ సైడ్ పెట్టేసుకోవాలండి. సో వీటికి ఒకటి ఏరియా ఉన్నది మీరు చూస్తున్నారు కదా అక్కడ లాస్ట్లో. సో ఆ ఏరియాలో అనేది మనం పెట్టేసుకోవాలి. సో ఈ ఎరువు అంతా క్లీన్ అయిపోయాక సో మళ్ళీ మనం ఏం చేయాలంటే ఈ వాటర్ డింకర్లు అండ్ ఫీడర్ అనేది ఇదే విధంగా తాడు అనేది అలాగే ఉంటాయి, కాకపోతే అవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకొని మనం బయట వేసుకోవాలి. సో బయట వేసుకొని మళ్ళీ మనం ఇందులో మన్ను అయితే పోసుకోవాలి. సో మన మట్టి అనేది ఉంది కదా బయట, సో ఆ మట్టి అనేది మళ్ళీ పోసుకొని మళ్ళీ మనం ఫ్రెష్గా మళ్ళీ పరదలకు వాటర్ కొట్టుకుంటూ సో అలుకుడు అనేది చేసుకోవాలి. సో ఇవన్నీ వీడియోస్ అనేది నేనైతే పెడతాను. సో మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం వెయిట్ చేసేది ఏంటంటే సో మెయిన్ ఈ ఎరువు అనేది క్లీన్ కావాలి. ఎరువు అయినాకనే మళ్ళీ మనం అన్నీ ఏంటంటి అనేది స్టెప్ బై స్టెప్ 1 by 1 మనం చేసినా కొద్దీ సో వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అయితే చేస్తూనే ఉంటా, ఓకేనా. సో వెయిట్ చేస్తాం. ఇంకా 2 days తర్వాత మనకు చెప్పారు. సో వస్తాం మేము, సో వచ్చి మేము మాట్లాడుకొని తీసుకుంటామని అన్నారు. సో వెయిట్ చేద్దాం. సో 2 days తర్వాత. సో అంతవరకు అయితే మీరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.